దొంగ ఓట్ల పేరుతో 2 రోజుల పాటు ఫేక్ ప్రచారం చేసిన బీఆర్ఎస్ పార్టీ అసలు స్వరూపం క్రమంగా బయటపడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల వివరాలను యాక్సెస్ చేసిన కుట్ర తాజాగా బయటకు వచ్చింది. ప్రజా కోర్టులో ఇప్పటికే శిక్షను అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఓటర్ల వివరాల స్కామ్ లో మరోసారి బోర్డులో నిలబడే పరిస్థితి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటర్ ఐడి కార్డులను ప్రింట్ చేయించింది. ఎన్నికల సంఘం అనుమతితో సిస్టమ్స్ యాక్సెస్ తీసుకున్నాకే ఈ కార్డులు ప్రింట్ చేయాలి. ఐటీ శాఖ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నడుస్తుంది. అయితే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలన్న ఉద్దేశంతో కుట్రకు తెరలేపింది బీఆర్ఎస్ పార్టీ. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ అండ్ సి శాఖ 2,16,000 ఓటర్ ఐడి ఫోటోలను యాక్సెస్ చేసింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా యాక్సెస్ చేసింది. అప్పట్లో అధికారంలో ఉండడంతో యంత్రాంగాన్ని కూడా భయపెట్టింది కేసీఆర్ అండ్ కో. ఈ విషయం కొన్ని రోజుల క్రితం ఎన్నికల సంఘం నోటీస్కు వచ్చింది. దీంతో తమ స్కామ్ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ముందుగానే ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. పైకి బీఆర్ఎస్ కనిపిస్తున్నా బీజేపీ కూడా బీఆర్ఎస్ కు తోడైంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేస్తున్న ఓట్ల చోరీ ఉద్యమానికి ప్రజాదరణ పెరుగుతుంది. దీంతో బీజేపీ కుట్రలు స్టార్ట్ చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తోడైంది. ఈ 2 పార్టీలు కూడబలుక్కొని మరీ దొంగ ఓట్ల పేరు ఫేక్ ప్రచారం నడిపించారు. ఫేక్ డీటెయిల్స్ తో సోషల్ మీడియాలో కూడా హడావిడి చేశారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లుదామని భావించిన కేటీఆర్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో దొంగ ఓట్లు లేవని ఆధారాలతో సహా నిరూపించింది. దీంతో బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్నది కేవలం ఫేక్ ప్రచారమేనని తేలింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి దొంగ ఓట్లు అవసరమే లేదు, ప్రజా మద్దతుతోనే గెలిచింది, గెలుస్తుంది కూడా.